పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ మౌలిక వసతులు కల్పించని కారణంగా వాటిని ఎవరికీ పంపిణీ చేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇస్తామని ప్రకటించింది. ఆ మేరకు 2015-16లో జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ ఓదెల పెద్దపల్లి పట్టణ శివారుల్లోని రాంపల్లి, చందపల్లి, సుల్తానాబాద్, అంతర్గాం, మందని, కూచిరాజ్పల్లి, కాకర్లపల్లి, బొట్ల వనపర్తి, పుట్నూరు, గోదావరి కనిలో దాదాపు 3200కు పైగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. స్థలం ఆధారంగా పట్టణ ప్రాంతాల్లో G+3, G+4 గ్రామాల్లో సింగిల్ ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు అధికారంలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పూర్తి చేయలేకపోయింది. ఒక్క మందన్లోని పోచమ్మవాడలో నిర్మించిన ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసింది. రాంపల్లి, చందపల్లి, కాల్వ శ్రీరాంపూర్ ఓదెల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ మౌలిక వసతులైన విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో పంపిణీకి నోచుకోలేదు. 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో సొంతంగా ఇంటి స్థలం ఉన్న వాళ్లకే ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం 3000 ఇళ్ల చొప్పున కేటాయించగా మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తుండటంతో పాటు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు పెద్దపల్లి మున్సిపల్ పట్టణ శివారుల్లో నిర్మించిన ఇళ్లతో పాటు చందపల్లి శివారుల్లో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వెచ్చించి ఆ ఇళ్ల సముదాయాల వద్ద రోడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు పనులు చేపట్టి పూర్తి చేశారు. గతేడాది 480 ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేశారు. అలాగే కాల్వ శ్రీరాంపూర్లోని నిర్మాణం పూర్తయిన 244 ఇళ్లు, ఓదెల్లో నిర్మించిన 144 ఇళ్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాల్వ శ్రీరాంపూర్లో తాగునీటి వసతి కోసం 74 లక్షలు, శానిటేషన్ కోసం 56 లక్షలు, విద్యుత్ సౌకర్యం కోసం 18 లక్షలు, మొత్తం 1,48,00,000 రూపాయలను కేటాయించారు. ఓదెల మండల కేంద్రంలో నిర్మించిన 144 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సద్వినియోగం చేసుకునేందుకు తాగునీటి సౌకర్యానికి 45 లక్షలు, విద్యుత్ సౌకర్యానికి 24 లక్షల రూపాయలని మంజూరు చేయడంతో పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావస్తున్నాయి. గతంలో ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ వాటిని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ఎక్కడైతే ఇల్లు నిర్మించారో ఆ గ్రామస్తులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయరామనారావు భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనప్పటికీ కాల్వ శ్రీరాంపూర్లో ఇల్లు మంజూరు చేయలేదు. ఇందుకు కారణం అక్కడ 244 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందుబాటులోకి వస్తుండడమే. పనులు పూర్తి కావస్తుండడంతో సత్వరమే లబ్ధిదారుల ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పంపిణీ చేయాలని పేద, నిరుపేదలు ప్రభుత్వ విప్ కలెక్టర్ను కోరుతున్నారు.